హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మహత్తర రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని 1 లీటర్ వరకు నీళ్ళను వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ వరకు నూనెను కూడా వేసుకోవాలి. ఇలా నూనె వేయడం వల్ల నూడిల్స్ అనేవి ముద్దయిపోకుండా పొడి పొడిగా ఉడుకుతాయి. నీళ్ళు అనేవి మరగడం స్టార్ట్ అయిన తర్వాత నూడిల్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 150 గ్రాముల వరకు నూడిల్స్ని వేస్తున్నానండి. ఉడికించుకోవాలి. ఈ నూడిల్స్ అనేవి ఎంతవరకు ఉడికించుకోవాలంటే ఇలా 70 to 80% వరకు ఉడికించుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఉండాలండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఐస్ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల నూడిల్స్ అనేవి ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మీరు కావాలంటే నూడిల్స్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని నీళ్ళు ఏమీ లేకుండా వడకట్టి తీసుకోవచ్చు. వీటిని 2-3 సార్లు నీళ్ళతో కడిగి తీసుకోవాలి. నీళ్ళు అనేవి వడకట్టిన తర్వాత ప్లేట్లోకి వేసుకోవాలి. నూడిల్స్ అనేవి ఇలా పొడి పొడిగా ఉండాలండి. ఇప్పుడు ఈ నూనె మొత్తాన్ని నూడిల్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. మనకి ప్లెయిన్ నూడిల్స్ అనేవి రెడీ అయిపోయండి. ఈ నూడిల్స్తో మీరు వెజ్ నూడిల్స్ అయినా, ఎగ్ నూడిల్స్ అయినా, చికెన్ నూడిల్స్ అయినా చేసుకోవచ్చు. పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 4 గుడ్ల వరకు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి
బాండి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్ని వేసుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఇలా గరిటెతో కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేయడం వల్ల అనేది ఎగ్ అనేది ఫ్లఫీగా వస్తుందండి. ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని ఒక పావు కప్పు వరకు ఉల్లిపాయలను వేసుకోవాలి. కలుపుకోవాలి. రెండు పచ్చిమిరపకాయలు, పావు కప్పు క్యాప్సికమ్, పావు కప్పు క్యారెట్, 1/3 కప్ వరకు బీన్స్, 1/3 కప్ వరకు క్యాబేజీని కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న నూడిల్స్ని వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మరో 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలా అంతా నూడిల్స్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. మరో 2 నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకొని అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మన స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ అనేవి రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.